మాది సిద్దిపేట డిస్టిక్ మిడిదొడ్డి విలేజ్. 1995లో మా నాన్నగారు అంటేనే మధ్యలో కిష్టే అనేటైనా ల్యాండ్ కొన్నాడు మిడిదొడ్డి విలేజ్లో. సో మాకు అమ్మిన ఆయన విజేందర్ రెడ్డి అనేటైనా దొర అనేటైనా 2003లో ఆట వచ్చి చనిపోయిండు. మేము సాదా బాయినం మీద కొనుక్కున్నాము, 7 ఎకరాల భూమిని కొనుక్కొని అప్పటి నుండి ఇప్పటిదాకా మేము అప్లై చేసుకుంటే అప్పటి నుంచే 2015 నుంచే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది నీ పేరు మీద లేదు ల్యాండ్, మాకు అమ్మీరు. కేటీఆర్ వాళ్ళ చుట్టాలు రామేశ్వరరావు అనేటైన ఒక వ్యక్తి, ఈ సిద్దిపేట డిస్టిక్ మిడిదొడ్డి మండల్ మిడిదొడ్డి విలేజ్ కేటీఆర్ చుట్టాలట వాళ్ళు. రామేశ్వరరావు అంటేనే దయాకర్ అంటే మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు భూమిని ఇది మాకు అమ్మి రిజిస్టర్ చేసిర్రు. మీరు ఈ కబ్జా కాల్ చేయాలి, ఇక్కడ ఉండొద్దని మాకు వార్నింగ్ ఇచ్చారు. మేము ఒక విజేందర్ రెడ్డి అనేటైనా దొర ఆయనది 100 ఎకరాల బిట్టు ఆయన మాకు అమ్మిండు. ఆయన దగ్గర కొనుక్కున్నాం, చిలకలు గుట్టలు సాఫ్ చేసుకొని మేము బోర్లు వేసుకున్నాము. గత 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళే దయాకరు, దప్పు శివరాజం, వీళ్ళు ఒక 8 మంది ఉన్నారు గుండాలు. మొత్తం వీళ్ళే 7 ఎకరాల భూమిని మాకు వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇస్తే మేము చెప్పినాం, మేము బాధ్యతతో కొన్నాం, సాదా బైనం ఉన్నాము. ఇది రిజిస్టర్ వానికి ఎట్లా అయిందో మాకు తెలియదు. ఈ తప్పుడు రిజిస్ట్రేషన్, మాకు రిజిస్ట్రేషన్ కావాలి, మేము చేయించుకుంటాం, మీరు తీసేసుకోవాలంటే మాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఎప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే టీఆర్ఎస్ పార్టీ అధికారం కలిసినాము. మంత్రి హరీష్ రావును కలిసినాము. ఇక్కడ కేసీఆర్ దగ్గర కూడా వచ్చినాము. వస్తే లోపలికి రాని గేట్ కాడికి వచ్చినాక పోలీసు వాళ్ళు తీసుకుపోయి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 2 రోజుల నుంచి 3వ నాడు వదిలిపెట్టారు. కలిసినానికి వస్తే మాది చింతమాడికి ఏరియానే, మేము సార్ని కలవాలంటే ఇక్కడ దగ్గర రానిచ్చారు. ఇక్కడికి రాగానే చింతమాడకలకు సలతులు బాగానే చేసిండు కేసీఆర్. మాది చింతమాడికి దగ్గర, చింతమాడక కాదు మాది మీరుతోటి. చింతమాడకనేమో సిద్దిపేట కిందకి వస్తుంది, మాదేమో దుబ్బాక నియోజకవర్గం కిందకి వస్తుంది అన్నట్టు. మాది తీసుకుపోయి లోపలేసి 2 రోజుల తర్వాత వదిలిపెట్టారు. మంత్రి దగ్గరికి పోయినా ఆయన ఏసీపీకి చెప్పిండు, ఇది హరీష్ రావుకి పోయినా 2-3 సార్లు పోయినా కంప్లైంట్ వేసుకొని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అన్న, వీళ్ళను జర టైట్ చేసి మా ల్యాండ్ మాకు ఎక్కిస్టడీ చేయండి, వీళ్ళు గుండెలతో భయం అవుతుందని చెప్పినా కానీ వినలేదు. చెప్పినాక ఏం చేసారు, తెల్లందాక వచ్చి 3 బోర్ పొక్కలు అయితే బోర్ పొక్కలు కుడిచేసారు. తెల్లందాక ఈ దొంగలు బోర్ వేసుకున్న దాంట్లో 3 కనీలు కొట్టిరు. అన్ని ఆ బోర్ పొక్కల కనీలు కొట్టిరు. 3 మోటార్లు ఎత్తుకపోయారు. 7 ఎకరాల వరి మొత్తం కంప్లైంట్ చేయలేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయలేదు. చేసిన వరి అంట పెట్టేసారు. తెల్లందాక వరి అంట 7 ఎకరాల వరి మొత్తం అంట పెట్టేసారు. అంటేసారు. మన ఆయన ఏం జరుగుతుందని అడిగి పోతే మన ఆయనను చంపేసారు వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి చూసిరు, పంజనం చేసిరు, ఎస్సీ ఎస్టీ కేసులు చేసిరు, మర్డర్ కేసులు చేసిరు. అయినా వాళ్ళకి శిక్ష పడతలేదు, మాకు భూమి ధరణిలో ఎక్కిస్తలేరు. ఎక్కడ తిరిగినా న్యాయం జరుగుతలేదు. ఈరోజు ఇక్కడ రేవంత్ సార్ దగ్గరికి న్యాయం అన్న జరుగుతుందేమని ఇక్కడికి వచ్చిన. సో ఇక్కడ దరఖాస్తు ఇచ్చిన, ఇప్పటికైనా న్యాయం జరగదని ఆలోచనలో ఇక్కడికి వచ్చినాం. కొన్ని వీళ్ళకు శిక్ష పడాలి, మాకు ల్యాండ్ ధరణిలో ఎక్కాలని ఆశపడుతున్నాం మేము. ఒకసారి జూమ్ చేసుకో. నీ పేరు? నా పేరు మద్దెల నరసింహులు కృష్ణయ్య, మిడిదొడ్డి గ్రామము, ఎస్సీ కాలనీ కేంద్రం, 7 ఎకరాల భూమి. ఎవరు కబ్జా చేసింది? ఎవరు ఇప్పుడు ఇక్కడ కాశమైన దయాకర్, దప్పు శివరాజము, బైండ్ల నాదు, మురళి, బెక్కంటి దేవయ్య, యనమల కుమార్, రామేశ్వరరావు. ఈ రామేశ్వర్ అంటేనే కేటీఆర్ చుట్టాలు. ఓకే. ఈయన మేడ్చల్ ఉంటాడట. ఈయన ఎప్పుడు మాకు కనవలేదు, మొత్తం ఇదే కబ్జాలు చేసుకుంటూ ఉంటాడట. ఈయన దాన్ని కలవడానికి కూడా పోదామని కూడా ప్రయత్నిస్తాడు. రేవంత్ రెడ్డి గారు సార్ లేడు, వాళ్ళ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి చెప్పి వచ్చేసినాము.